హైదరాబాద్ గురించి ఆ రోజు తాను చెప్పింది ఇవాళ నిజమైందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రాంతం గొప్ప ఐటీ సిటీగా మారుతుందని ఆనాడు ఊహించానని, విజన్ 2020 తయారు చేసుకుని ఆనాడు ముందుకెళ్తామని గుర్తు చేశారు. ఏఐ, డిప్ టెక్నాలజీ తెలుగు వాళ్లు అందిపుచ్చుకోవాలని, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని తెలిపారు. పెట్టుబడుల కంటే ఐడియాలు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని HICCలో ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలను సీఎం చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచ నలుమూలలా ఉన్న వివిధ దేశాల తెలుగు సమైక్యల అధ్యక్షులు ఇక్కడకు వచ్చారని అన్నారు. తన జీవితంలో ఇది చాలా సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ ఉత్సవాలు జరుపుకుంటామని, ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైందని గుర్తు చేశారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు తెలుగువారు ఎక్కడున్నా ఒకటేనని అన్నారు. ఈ ప్రాంతం గొప్ప ఐటీ సిటీగా మారుతుందని ఆనాడు ఊహించానని, ఆ రోజు నేను చెప్పింది ఇవాళ నిజమైందని పేర్కొన్నారు. విజన్ 2020 తయారు చేసుకుని ఆనాడు ముందుకెళ్లామని, తెలుగు ఏంజిల్స్ అనే పేరుతో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. ప్రపంచంలోనే మేటి నగరంగా హైదరాబాద్ మారిందంటే దూరదృష్టే కారణమని, ఆనాడు టీడీపీ ప్రభుత్వం చేసిన పునాది వలె ఇక్కడ ఆదాయం పెరిగిందని వెల్లడించారు. దేశ విదేశాలు తెలుగు వాళ్ళు గొప్పగా రాణిస్తున్నారని, దేశానికి దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహారావు అని ఆయన కొనియాడారు. దత్త గారు ఒక మాట చెప్పారు, 96లో కూడా నేను వచ్చాను. ఆ రోజు వచ్చినప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇలాంటి హాలే లేదు. ఈ ప్రాంతం అంతా రాళ్ళు రెప్పలు ఉండేటివి. ఆ రాళ్ళు రెప్పల్లోనే నేను విజులైజ్ చేశాను. ఇది ఒక సైబరాబాద్ సిటీగానే తయారవుతుంది, ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన మేటైన ఐటీ సిటీగా తయారవుతుందని ఊహించి ఆ రోజే ప్రారంభించాం. అప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉండేటివి, ఆర్థిక ఇబ్బందులు. నేను ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో అయితే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, 3 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చాను. అక్కడి నుంచి ప్రారంభించాం. ఒక విజన్ 2020 తయారు చేశాం. ఆ 2020 విజన్ ప్రకారం మీరు చూస్తే చాలామంది ఎగతాళి చేశారు. ఈరోజు కూడా మీలో కొంతమంది ముందుకొచ్చి తెలుగు ఏంజల్స్ అని ఒక నూతనమైనటువంటి ఒక ఆర్గనైజేషన్కి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కూడా కొంతమంది దాన్ని ఎగతాళి చేయొచ్చు, కానీ మనం అందరం కానీ సమిష్టిగా పనిచేస్తే ఏదైనా సాధించగలుగుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే 96లో నేను ముఖ్యమంత్రి అయ్యాను, అప్పటికే పివి నరసింహారావు గారు మన తెలుగు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి, ప్రధానమంత్రి అయ్యి ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు. దేశానికి దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. అతను కూడా ఈ తెలుగు బిడ్డ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దాన్ని అందిపుచ్చుకొని నేను ఆ రోజు 2nd జనరేషన్ రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టాను. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. చాలామంది ఎగతాళి చేశారు, ఐటీ తిండి పెడుతుందా అన్నారు. సెల్ ఫోన్లు ప్రమోట్ చేస్తే సెల్ ఫోన్లు ఏమైనా ఉపయోగమా అన్నారు. కానీ ఈరోజు చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఆ తర్వాత ఇండియన్స్ అంతా కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క మనకు అదృష్టం డెమోగ్రఫిక్ విండ్ఫాల్ గెయిన్గా వచ్చింది. ఏదైతే యువత వచ్చారో టెక్నాలజీ అందిపుచ్చుకొని ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు. ఈరోజు వేదికపై నుండే ప్రతి ఒక్కరిని చూస్తే ప్రపంచ దేశాలు ఏ దేశం పోయినా బ్రహ్మాండంగా తెలుగు వారు రాణించే పరిస్థితికి వచ్చారు. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, అతిశయోక్తి కాదు. ప్రపంచంలో అమెరికా లాంటి దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి సంపాదిస్తూ ఉంది. ఇది గర్వ కారణం.